ములుగు నియోజకవర్గం కొత్తగూడ మండలం మోకాలపల్లి గ్రామంలో జరిగిన కామ్రేడ్ ఆదివాసీ లిబరేషన్ టైగర్ వ్యవస్థాపకులు స్వర్గీయ కుంచ రామన్న 19వ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులతో ఆయన స్మారక స్తూపం వద్ద నివాళులర్పించిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనశ్రీ అనసూయ సీతక్క. సందర్భంగా ఆమె మాట్లాడుతూ కుంచ రామన్న మరణం ఆదివాసీ సమాజానికి తీరని లోటని, జల్ జంగిల్ జమీన్ అనే నినాదాన్ని భుజాన వేసుకొని ఇతర ప్రాంతాల వారితో సమానంగా ఆదివాసీ సమాజం అభివృద్ధి చెందాలంటే స్వయం పాలన అవసరమని భావించి ఉద్యమాలు తప్పనిసరి అని త్రికరణ శుద్ధితో 35 ఏళ్ల పాటు ఉద్యమం జీవితంలో ప్రజాస్వామ్య సామాజిక మార్పు కోసం అనేక సంఘాలను బలోపేతం చేస్తూ వెనుకబడిన కులాలను చైతన్యవంతులను చేస్తూ అనేక పోరాటాలు ఉద్యమాలు చేస్తూ అడవి తల్లి ఒడిలో విదిగిన కామ్రేడ్ ఆదివాసీ లిబరేషన్ టైగర్ వ్యవస్థాపకులు స్వర్గీయ కుంచ రామన్న ఘన నివాళులు తెలుపుతూ ఆయన ఆత్మ శాంతించాలని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నానని ఆమె తెలిపారు. ఆదివాసీ సమర వీరులకు జోహార్లు, ఆదివాసీ సమర వీరులకు జోహార్లు, ఆదివాసీ సమర వీరులకు జోహార్లు. రామన్న ఆశయాలను కొనసాగిస్తాం, రామన్న ఆశయాలను కొనసాగిస్తాం, రామన్న ఆశయాలను కొనసాగిస్తాం. होटल गोकल రండి